మళ్ళీ మోసపోయానండి. ఆల్రెడీ నేను ఒక వీడియో అనేది చేశాను ఇన్స్టాగ్రామ్లో, షాపింగ్ చేసి నేను మోసపోయానని. ఆ వీడియో కూడా ఫుల్ వైరల్ అయింది. చాలా మంది వాళ్ళ బాధలు చెప్పుకున్నారు కమెంట్ సెక్షన్లో. ఇంకా నేనేం చేస్తాను, నేను కూడా అలాగే వాళ్ళలాగే మోసపోయాను కాబట్టి నా దగ్గర కూడా ఏ సొల్యూషన్ లేదనమాట. సో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళకి ఏమైనా సొల్యూషన్ ఉంటే ఎవరైనా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి కొంచెం హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. ఈసారి నేను మోసపోయింది అనిపించబోతున్నాను. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నాకైతే ఈ చీర ఎక్కడ పడితే అక్కడ అండ్ కనిపిస్తుంది. అంటే అంత నచ్చింది నాకు. చూస్తే ఎవరికి నచ్చదు, మీకు కూడా నచ్చి ఉంటుంది. చూడండి, చాలా మంది చూసే ఉంటారు. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్స్ క్లియర్ గా చెప్తాను. సో ఇక్కడ ఇది కనిపించగానే నాకు నచ్చి నేను అది ఒక రీల్ అనేది షేర్ చేశాను మా చెల్లి వాళ్ళకి, అందరికి. బాగుందా అని కనుక్కుందాం అనుకున్నాను. అందరినీ అడిగే లోపు, వాళ్ళ అందరు రిప్లై ఇచ్చే లోపు నాకు ఆగాక నేనే వాళ్ళది ఓపెన్ చేసేసి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేశాను. ఆ వెబ్సైట్ లో బుక్ చేసే ముందు ఒకసారి వాళ్ళకి వెబ్సైట్ లో రివ్యూస్ అనేది ఫీడ్బ్యాక్ చూసాను. అందరు బాగానే పెట్టారు. సో అందరు మంచిగా పెట్టారు కదా అని చెప్పేసి నేను కూడా బుక్ చేసేసిన. బుక్ చేసినాక అక్కడ పెద్ద బిస్కెట్ అయిపోయింది నాకు. సో బుక్ చేసినాక నాకు ఒక్కటి తెలిసింది, శారీ నాకు రాకముందుకే నాకు ఆర్డర్స్ లో చూపించట్లేదు. అసలు ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ అయినట్టు చూపించట్లేదు. వాట్సాప్ నెంబర్కి నేను పిన్ చేసి వాళ్ళకి ఆర్డర్ ఐడి నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను. లక్కీగా పేమెంట్ చేసింది, స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ఐడి వాళ్ళకి పెడితే ఓకే డిస్పాచ్ చేస్తామని అన్నారు. అమ్మయ్య జెన్యునే అని కొంచెం ఊపిరి వేసుకొని తర్వాత ఇదే శారీ నాకు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో చూపిస్తూ ఉంటే నేను ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ ఆర్డర్ చెక్ చేద్దామంటే చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదు అని చూస్తే పేరు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఇలా నాకు ఒకటి కాదు, రెండు కాదు, చాలా డిఫరెంట్ నేమ్స్ తోటి చాలా మంది ఇదే వీడియోని ఎందుకు పుష్ చేస్తున్నారు నాకు అది అర్థం కాలేదు. అందరూ ఇన్స్టాగ్రామ్ లో ఇదే వీడియో, ఇదే శారీది సేమ్ వీడియోని పుష్ చేస్తున్నారు. అండ్ పేరు వచ్చి కొంచెమే చేంజ్ ఉంటుంది, మిగతాదంతా సేమ్ ఉంటుంది. ఓన్లీ లైక్ ఇప్పుడు మనకి బావర్చి బిర్యానీ అన్నప్పుడు గ్రీన్ బావర్చి ఇట్లా ఉంటాయి కదా. సో అలాగే ఈ శారీ షాపింగ్ చేసిన వాళ్ళది కూడా అలాగే ఉండడంతో నాకు ఇంకా నేను ఎందులో ఆర్డర్ ప్లేస్ చేశానో కూడా నాకు గుర్తు రాలేదు. లక్కీగా ఏంటంటే నాకు మా చెల్లికి రీల్ షేర్ చేశాను కదా, సో అది గుర్తొచ్చి నేను ఆ రీల్ నుంచి చూసి వాళ్ళ అకౌంట్కి వెళ్ళి వాళ్ళకి పిన్ చేసి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యానమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు ఇదే పెడుతున్నారు అండ్ పేరు కూడా ఎందుకు కొంచెం సిమిలర్ గా ఉంది అని కొంచెం నాకు మళ్ళీ అక్కడ డౌట్ స్టార్ట్ అయింది. పోనీ వాళ్ళు జెన్యునే శారీ అయితే వస్తుంది కదా అన్న నమ్మకంతో వెయిట్ చేశాను. శారీ వచ్చింది చూడండి. జరీ కెన్యా అంట, ఏదో జరీ కెన్యా. ఈ జరీ అనేది సేమ్ ఉంటుంది అన్నిట్లో. ఈ కెన్యా ఉంది కదా, ఇవి మాత్రమే చేంజ్ అవుతుంది. ఈ జెడ్ తోనే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ప్రతి పేర్లు చాలా ఉన్నాయి అలాంటివి. సో నేను పెట్టాను కదా, ఇక్కడ కనిపించిన ఈ శారీ ఎవరికి కనిపించినా బుక్ చేసుకోకండి అసలు. ఎందుకంటే చూపిస్తాను, వచ్చిన చీరని చూపిస్తే ఏడుపు వచ్చింది నాకు. అసలు రెస్పాన్స్ కూడా లేదు వాళ్ళ దగ్గర నుంచి. ఈవెన్ నేను మెసేజ్ చేశాను, నేను ప్రీవియస్గా ఇట్లానే చేసినప్పుడు చాలా మందికి రీచ్ అయింది కదా. సో అలాగే ఇప్పుడు కూడా రీచ్ అయ్యి అందరికి హెల్ప్ అవుతుందని చేస్తున్నా. సో వాళ్ళకి చెప్తే కూడా కనీసం రెస్పాన్స్ లేదు. అసలు ఆ చీరకి ఈ చీరకి ఏమన్నా సంబంధం ఉందా చూడండి. ఇప్పుడు నేను ఈ చీరను ఏం చేసుకోవాలి, నాకు అస్సలు నచ్చలేదు అసలు. ఆ చీర ఏంటి, ఇదేమో పెద్దవాళ్ళు కట్టుకునే టైపు ఈ చీర ఉంది. నాకైతే లిటరల్లీ ఏడుపు వచ్చేసింది ఈ చీరను చూడగానే. క్వాలిటీ అయితే వరస్ట్ ఉంది. ఈ ఫ్యాబ్రిక్ చూపిస్తా, వరస్ట్ ఫ్యాబ్రిక్. పోనీ అట్లీస్ట్ నువ్వు రిప్లికా పంపించినావు, ఓకే, అలాంటి చీరని రియల్ పట్టు చీరని చూపించి నువ్వు దానికి రిప్లికా పంపించినావు. అట్లీస్ట్ కలర్ మ్యాచ్ అవ్వాలి, అట్లీస్ట్ క్వాలిటీ అయినా ఉండాలి కదా. బట్ అది కూడా లేదు. డిజైన్ ఒకటి మ్యాచ్ అయితే సరిపోతుందా? నాకు ఇది వేరే చీర పంపించిందని నేను అనుకున్నా. అదేంటి నేను పెట్టిన చీర ఒకటి, వీడు పంపించిన చీర ఒకటి అని అనుకున్నా. బట్ నాకు లాస్ట్ లో నేను రియలైజ్ అయింది ఏంటంటే డిజైన్ సేమే. ఇక్కడ చూసారా, ఇక్కడ ఉన్న డిజైన్ ఇది దానికి కూడా ఉంది సేమ్. మీకు నేను క్లియర్ గా అక్కడ సైడ్ లో అటాచ్ చేస్తాను చూడండి, సేమ్ ఉంది. నాకు ఈ చీరను చూసి నాకేం చేయాలి అర్థం అవ్వట్లేదు. ఇంకా మా బావకి అస్సలు చెప్పలే. చీర బుక్ చేసింది చెప్పిన, చీర వచ్చినాక చీర ఎట్లా వచ్చింది ఏంది అని కూడా చూపించలే. నాకు
నిజం చెప్పాలంటే దసరా కోసము బతుకమ్మకి నేను కొత్త చీర కట్టుకోవాలి అని నేను బుక్ చేసుకున్నా, కానీ పెద్ద బిస్కెట్ అయింది. ఇలా వచ్చింది చీర. సో మీలో ఎంతమంది ఈ చీరని రీల్స్లో చూసారు అండ్ ఎంతమందికి అకౌంట్స్ అనేటివి అంటే లైక్ డిఫరెంట్ మీకు కనిపించిన అకౌంట్స్ ఉంటాయి కదా, ఆ అకౌంట్స్ అన్నీ ఒకసారి కమెంట్స్లో పెట్టండి. సో దట్ మనకి తెలుస్తుంది ఎన్ని లైక్ ఫేక్ అకౌంట్స్ తోటి వాళ్ళు ఇలా సేల్ చేస్తున్నారని చెప్పి. సో ఇంతకి చెప్పడం మర్చిపోయాను, ఈ శారీ ప్రైస్ తెలుసా? ఈ తొక్కలో చీర ప్రైస్ ఎంత తెలుసా? 1700 or 1800 పడ్డది నాకు ఈ చీరకి. నేను ప్రీవియస్గా ఆర్కే కలెక్షన్లో అక్కడ ఇక్కడ తీసుకున్నప్పుడు నేను వీడియోస్ చేశాను కదా, మీరు చాలామంది చూసే ఉంటారు. నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ సైడ్లో అటాచ్ చేస్తాను. ఆ శారీ నాకు 1700-1800లో వచ్చేసింది. అదైతే ఎంత బాగుంటుందంటే రియల్గా పట్టు చీర, పాతకాల పట్టు చీర లాగా మంచిగా ఉంటుంది. అసలు ఈ చీర చూడండి, మినిమం క్వాలిటీ అని ఇవ్వాలి కదా. అసలు నాకైతే ఈ చీరని ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. అలాని ఇన్ని డబ్బులు పెట్టి తీసుకుంది, పడేయలేను. ఒకరికి ఇవ్వాలంటే కూడా ఎవరికి ఇవ్వాలి? ఇది నాకే నచ్చలేదు కట్టుకోమని. మా వాళ్ళని మా అమ్మకే ఇచ్చి ఏమన్నా చేసుకో, ఏమన్నా నీకు ఒకరు కట్టుకోకపోతే అయితే కట్టుకో అని అనాలి. ఇంత పెద్ద బార్డర్ కట్టాలంటే ఇక పెద్ద బార్డర్ అంటే మా అత్తమ్మ ఎలా కట్టదు. మా అత్తమ్మ ఫస్ట్ నేను చెప్పను, మా మమ్మీకి తెలుసు. మా మమ్మీనే కట్టుకోమని చెప్పాలి, కట్టుకోమంటే చెప్పాలా లేకపోతే ఏమైనా చేస్తా. కానీ ఎంత పెట్టి తీసుకున్నాను నేను, ఏం చేయాలి? చీర ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి దగ్గర నుంచి చూపిస్తున్నా. ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పరా? ఎలా 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 ఈ చీరని వెనక్కి పంపించే డబ్బులు తెప్పించుకోవచ్చు అనేది మన సొల్యూషన్ అంటే చెప్పండి. ఇంతమంది ఇలా మోసపోయారు అనే వాళ్ళు ఎవరన్నా సేమ్ ఇదే చీరని బుక్ చేసి మోసపోయిన వాళ్ళు కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సమ్ టైమ్స్ మింత్రా అండ్ ఫ్లిప్కార్ట్ ఇవే నయమండి. ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో మోసపోతే చాలా అంటే చాలా బాధేస్తుంది. ఇన్సిడెంట్స్ జరగడం వల్ల ఇప్పుడు నేను ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాను. చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్, మీరు జెన్యూనేనా, మేము మోసపోతే ఎలా అని డైరెక్ట్ గా ముఖానికి అడుగుతారు. సో వాళ్ళది తప్పు కాదు, ఇలాంటి వాళ్ళు ఉంటే ఎవరైనా అడుగుతారు. నాకు కూడా భయం వేస్తుంది కదా నెక్స్ట్ టైం ఎవరికైనా బుక్ చేయాలంటే. సో నాకు అందుకే మేడం మీరు ఒకసారి చూడండి, మీకు నమ్మకం కలిగినాకనే బుక్ చేయండి మేడం అని చెప్తా. అంటే ప్రూవ్ చేసుకోవడానికి కూడా మనకి ఏం లేదు. ఇప్పుడు ప్రూఫ్స్ కోసం ఏమి ఇచ్చినా కూడా నమ్మకం ఉండదు. అంటే లైక్ ఇప్పుడు చూడు, వీడి పేరుకి చీర పంపించిండు, వీడు పంపిడు అని నమ్మకం లేకుండా కాదు, వీడు పంపిస్తాడు అన్నట్టు పెద్ద ట్రాకింగ్ డీటెయిల్స్ అన్నీ పెట్టి పేద తోకలో పంపించిండు. ఏం చెప్పాలి? అబ్బా ఏడుపు వస్తుంది. ఆ చీర ఎంత బాగుండేదో, ఆ చీర వస్తుందని ఆశపడ్డా. నాకు ఉండాలి ఆ చీర చూస్తే, ఆ చీర ఇంత తక్కువకి ఎట్లా వస్తుందని కూడా నాకు అనిపించాలి కదా. ఓకే అయితే బాయ్, జస్ట్ మీకు షేర్ చేసుకోవాలని షేర్ చేసుకున్నా. అండ్ నేను బుక్ చేసిన వీళ్ళ పేజ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను, చూడండి. అండ్ నేను స్క్రీన్ పైన కూడా మెన్షన్ చేశాను, అస్సలు బుక్ చేసుకోకండి, మీరు కూడా మోసపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఈ టాప్ అయితే నేను మింత్రాలో తీసుకున్నాను. ఒకవేళ ఎవరికైనా నచ్చితే మాత్రం లింక్ వచ్చి నేను అటాచ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. నచ్చితే బుక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.